బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత మల్ల విజయ్ ప్రసాద్ నివాసాలు కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, విశాఖలోని 5 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక విశాఖ వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా విజయ్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ గా అవకతవకలకు పాల్పడిన కేసులో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 3,000 కోట్ల అక్రమాలు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయ్ ప్రసాద్ కు చెందినటువంటి నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విస్తృత సోదాలైతే చేపట్టారు. హైదరాబాద్, విశాఖపట్నంలో మొత్తం 5 ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు కొనసాగుతున్నాయి. కేంద్ర భద్రతా బలగాల భద్రత మధ్య అధికారులు పలు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. మల్లా విజయ్ ప్రసాద్ రాజకీయ నాయకుడిగానే కాకుండా వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, విద్య, నిర్మాణం తదితర రంగాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థల ఆర్థిక వ్యవహారాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. సుమారుగా కూడా 3,000 కోట్ల విలువైనటువంటి అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక సమాచారంలో వెలువడింది. అయితే ఈ మొత్తంపై ఈడీ నుంచి అధికారిక ధృవీకరణ అయితే ఇంకా వెలువడలేదు. ఈ కేసులో నిధుల సేకరణ, పెట్టుబడుల మార్పిడి, అనుబంధ సంస్థలకు నిధుల బదిలీ, బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది. కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ డేటాతో పాటు కంపెనీలకు సంబంధించినటువంటి కీలక పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మల్లా విజయ్ ప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతూ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా సేవలు అందించారు. అయితే మల్లా విజయ్ ప్రసాద్ పేరు గతంలోనూ ఆర్థిక నేరాల కేసుల్లో వినిపించింది. 2019లో ఒడిశాలో చిట్ ఫండ్ వ్యాపారానికి సంబంధించినటువంటి కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా 2021 సెప్టెంబర్ 7న ఒడిశా సిఐడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విశాఖలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా కేజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విశాఖ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు అనుమతితో ఆయనను ఒడిశాకు తరలించి విచారణ చేపట్టారు. ఆ సమయంలో ఆయన రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈడీ సోదాలకు ఆ పాత కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉందా లేదా అనేది ఇంకా అయితే స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే గతంలో నమోదైనటువంటి ఆర్థిక నేరాల కేసులు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి మనీ లాండరింగ్ దర్యాప్తు నేపథ్యంలో మల్లా విజయ్ ప్రసాద్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి పత్రాలు, డిజిటల్ ఆధారాలను విశ్లేషించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నారు. అవసరమైతే మరికొందరికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. లహరి.